అమ్మా తమ్ముడు ఫోన్ చేస్తుండే. ఇప్పుడే మాట్లాడినాక మళ్ళీ ఎందుకు ఏమో చేస్తుండు? మరి ఇప్పుడు సడన్ గా చేస్తుండు, కనుక్కుంటా ఉండు. చెప్పురా. హాస్టల్స్ క్లోజ్ చేస్తుర్రా? ఎందుకురా? హాస్టల్స్ ఎందుకు ఇప్పుడు సడన్ గా క్లోజ్ చేస్తుర్రు? గ్యాస్ వల్లనా? ఓకే. ఒరే నువ్వేం టెన్షన్ తీసుకోకు, మమ్మీ అంతా ముందుగానే ఆలోచించి నీకు ఇండక్షన్ స్టవ్ బుక్ చేసింది. ఈ రోజు రేపు వస్తుంది. అంతే పచ్చళ్ళు కూడా పంపిస్తుంది. గోంగూర పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి పెడుతుంది ఇప్పుడే. సరేనా? ఇంటికి వచ్చేదేం లేదు. అని వేలకు వేలు డాక్టర్ సీట్ కొన్నది ఇంటికి వచ్చేయడానికారా? పంపిస్తుంది మమ్మీ. ఇక్కడ నేను 2 kgs టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటాలను నీట్గా కడుక్కొని నీట్గా ఒక క్లీన్ క్లాత్తో తుడుచుకుంటే, ఇంకా వైట్ క్లాత్ అయితే బెటర్, ఎందుకంటే దానిపైన మరకలు అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకు. నీటికి ఇలా తుడుచుకుంటే తడి లేకుండా పచ్చడి కూడా చాలా రోజులు నిలువ ఉంటుంది. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా, అది అందరికీ తెలిసిన విషయం అంటారా. మా తమ్ముడు అండి, వాడు బ్యాచులర్ ప్రెసెంట్ అయితే మిర్యాలగూడలో. వాడికి పెద్ద ఎలక్ట్రికల్ షాప్ ఉంది. రీసెంట్గా కాల్ చేసినప్పుడు అన్నాడు ఈ మాట, అక్క బయట కర్రీ పాయింట్స్ రేట్ పెరిగిపోయినాయి, నువ్వు మొన్న చేసిన టమాటా పచ్చడి బాగుంది, నాకు కొంచెం పెట్టివా అని. వాడు అడిగిండు. మా జస్వంత్ మా మామ కొడుకు, వాడు కూడా హాస్టల్లో ఉంటుండు. హాస్టల్స్ ఎలా కర్రీస్ పెట్టట్లేరు అక్క అనుకుంటూ వాడిద్దరి కోసం రోజు పచ్చడి తింటారని అనట్లేదు, తిన్నప్పుడు పచ్చడితోటైనా ఒక ముద్ద బాగా ఇష్టంగా తింటారు కదా అని వాళ్ళ కోసం రెడీ చేస్తున్నాను. తూర్చిపెట్టుకున్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని దాంట్లో పల్లి నూనెనే బెటర్ అండి, పల్లి నూనె ట్రై చేయండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని టమాటాలు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఆయిల్ హీట్ ఎక్కింది, ఈ టమాటాలని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను టమాటాలు ఉడకపెట్టక ముందే కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఏంపి పెట్టుకున్నాను. అది దోరగా వేగి మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేంపుకోండి. అది కూడా లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, జాగ్రత్త. బెటర్ టు యూజ్ నాన్ స్టిక్ ప్యాన్. అంతా షార్ట్ వీడియోనే రికార్డ్ చేద్దాం అనుకున్నానండి, బట్ పాసిబుల్ కాలేదు. లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. టేస్టీ యమ్మీ టమాటా పచ్చడి రెడీ. ఎంత బాగా కుదిరిందో తెలుసా, చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.